ఇది నా పెంట్ హౌస్ సిరీస్ లో డే 27. ఈ రోజు మొత్తం నేను పెంగ్విన్ లాగా ఎలా గడిపానని చూడబోతున్నారు. ఈ రోజు ఎలాగో సండేనే కదా, ప్రాక్టీస్ కూడా ఉండదు, జాలీగా ఇంట్లో ఉండొచ్చు అనుకున్నా. నిన్న నైట్ లేట్ గా పడుకొని ఈ రోజు త్వరగా లేసాను. ఇక ఎండొచ్చే లోపల చెట్లకు నీళ్లు పోద్దామని నీళ్లు పోస్తా ఉన్నా. మన లక్ష్మీ దేవదాస్ రెండు బానే ఉన్నాయి, అరుంధతి కూడా బానే ఉంది, కానీ పశుపతి మాత్రం చచ్చిపోయాడు. సమాధి నుంచి ఏమన్నా లేసి వస్తాడేమో, వెరీ సాడ్. సరే ఓకే, ఈ రోజు సండే కదా, ఏదో స్పెషల్ గా చేసుకొని తిందాం అనేసి దోశతో పాటు ఒక మంచి చికెన్ గ్రేవీ చేసుకొని తినేసి ఒక మంచి స్లీప్ వేద్దాం అనుకున్నా. దానికన్నా ముందు మన దుశ్శక్తికి ఎక్స్ట్రా లగేజ్ కి ఫుడ్ పెట్టేసి వెళ్ళాలి, లేదంటే లబలబా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. వీటికి ట్రైనింగ్ ఎలా ఇస్తానో చెప్తానని చెప్పాను కదా, అది రేపటి నుంచి చెప్తాను. మొన్న చేసిన ప్రాక్టీస్, నిన్న చేసిన రన్నింగ్ కి కాళ్ళంతా భయంకరంగా నొప్పిగా ఉన్నాయి, అందువల్లే పెంగ్విన్ లాగా నడుస్తున్నాను. ఇక వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇక సరే వంట చేద్దామని క్యాన్ చూస్తే వాటర్ లేవు. ఇంకేముంది, మళ్ళీ పెంగ్విన్ మోడ్ ఆన్ చేయాల్సిందే. ఇక ఇంటికి వచ్చి చికెన్ బాయిల్ అయ్యే గ్యాప్ లో నీళ్లు పోసుకొని వచ్చేసా. ఇక అన్ని రెడీ చేసి మా ఫ్రెండ్స్ మెంటల్ టార్చర్ పెట్టి ఒక మూవీ చూసి స్లీప్ వేసి లేసే లోపు మన గోదావరి ఫ్రెండ్ ఆత్రేయపురం పూతరేగలు తెచ్చిచ్చాడు. మళ్ళీ గ్రైండర్ ఆన్ చేసా. అంత లోపల కొరియర్ అన్న ఫోన్ చేసి, బాబు నీకు ఒక కొరియర్ వచ్చింది, కిందకి రా బాబు అని పిలిచాడు. వెళ్లి చూస్తే బడా సైజ్ లో ఒక కొరియర్. ఇంకేముంది, మళ్ళీ పెంగ్విన్ మోడ్ ఆన్ చేయాల్సిందే. ఈవినింగ్ మా కాలేజ్ సీనియర్ అక్కలు కలిసి చాలా రోజులు అయింది, రా కలుద్దాం అని చెప్పి పిలిచారు. మళ్ళీ ఒక 8 o'clock ఇంటికి వచ్చి తినేసి పడుకునేసాను. ఈ రోజు వీడియోకి ఎంతే ఫ్రెండ్స్.